తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడిన ప్రజాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటన. కొత్తకొండలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్, ప్రజలతో మమేకం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని వీధులు, కాలనీల్లో కాలినడకన పర్యటించిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నేరుగా వారితో మాట్లాడి వినతులను స్వీకరించి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే తమ లక్ష్యమని తెలియజేయడం జరిగింది. మార్నింగ్ వాక్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజుకు 15 గంటలు పనిచేసిన సమయం సరిపోవట్లేదు. కొడంగల్లో నేరుగా ఎదుర్కోలేక నన్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళు ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొడంగల్లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. సిజేపీ ఆందోళన. ఫుడ్ డొనేట్ చేస్తున్న దాతలు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు దాతలు ఆన్లైన్ యాప్ల ద్వారా పెద్ద ఎత్తున ఆహారం, నీరు అందిస్తున్నారు. దీంతో అక్కడ అవసరానికి మించి సరుకులు చేరుకుంటున్నాయి. పేపర్ లీకేజీపై మౌనం ఎందుకు? కేతిరెడ్డి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా ఏపీలో ఎందుకు జరగడం లేదని వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. మన రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోల మీద చూపిస్తున్న ఉత్సాహం నీట్ డిఎస్సి పేపర్ లీకేజ్ పై ఉండటం లేదని విమర్శించారు. ప్రశ్నించాల్సిన వాళ్లే మౌనంగా ఉన్నప్పుడు మరొకరు ఎలా ప్రశ్నిస్తారో అని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ అన్న తర్వాత అది మొత్తం నేషన్ వైడ్ ఎగ్జామ్ కదా, మన ఏరియాలో ఎందుకు జరగటం లేదు నాకు అర్థం కావటం లేదు. మన వాళ్ళందరూ కూడా బెనిఫిట్ షోలకు చూపించినంత ఉత్సాహము నీట్ పేపర్లు, సిబిఎస్ఈ పేపర్ల మీద లీక్ అవుతున్నప్పుడు చూపించలేకపోతున్నారేమో అర్థం కావటం లేదు. మన వాళ్ళు బెనిఫిట్ షోలకు అయితే ఓపెన్ చేస్తేనే ముందుకుంటా అంటారు. నీట్ పేపర్ లీక్ అయినా కనపడరు, డిఎస్సి లీక్ అయినా కనపడటం లేదు. ఏది లీక్ అయినా కానీ మాట్లాడే గొంతుకు లేదు. అంతేలే, మాట్లాడతాను ప్రశ్నిస్తామనుకున్న వాళ్ళే ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంది. రాహుల్ గాంధీ అరెస్ట్ కు నిరసనగా సీఎం రేవంత్ ర్యాలీ. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. కొడంగల్లోని తన నివాసం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. అందులో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 భాషల్లో అద్భుతంగా పాడిన హీరోయిన్. తెలుగు హీరోయిన్ గౌరీప్రియ పాటతో అలరించారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రెస్ మీట్ లో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలోని నాలోనే పొంగెను పాటను తెలుగు, తమిళ భాషలో అద్భుతంగా ఆలపించారు. ఎస్ఐఆర్ ఫారం నింపిన సీఎం రేవంత్. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎస్ఐ ఫారంలో వివరాలు నమోదు చేసుకుని పిఎల్ఓలకు అందించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇందులో పేరు లేకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందని రేవంత్ తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావంతో ఎల్బీ నగర్ ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్ ఆటో డ్రైవర్లు ఎల్బీ నగర్ వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో రింగ్ రోడ్డు, సాగర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుంటే సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని వర్కర్ల సంఘాలు హెచ్చరించాయి. నేను ఎల్బీ నగర్ నుంచి ఆటో యూనియన్ నుంచి మాట్లాడుతున్నా. ఈ రోజు ఇప్పటి నుంచి స్ట్రైక్ చేయడానికి 4వ సారి. ఇదే ఎల్బీ నగర్ కాకపోతే హైదరాబాద్ సిటీ మొత్తానికి 4 సార్లు స్ట్రైక్ చేశాము. ఎవ్వరు స్పందిస్తలేరు. 2006లో పెట్రోల్ రేట్ కావచ్చు, గ్యాస్ రేట్ కావచ్చు, ఇదే 70 రూపాయలు 50 రూపాయలు ఉండే.
2026 120 రూపాయలు అయింది. అప్పుడు కూడా ఛార్జెస్ 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఆటో ఛార్జ్ కిలోమీటర్కి వచ్చేసి 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఇప్పుడు అదే 10-11 రూపాయలు 2020లో కూడా అదే 10-11 రూపాయలు ఇస్తున్నాడు మాకు. ఓలా ఊబర్ ర్యాపిడో రోజుకి వచ్చేసి ఒక ఆర్డర్ దగ్గర 30 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. అలాంటప్పుడు మాకు కూడా కిలోమీటర్కి వచ్చేసి 250-200 రూపాయలు, 10 కిలోమీటర్కి వచ్చేసి 250-200 రూపాయలు ఇస్తే మాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి 1000 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే 2000 రూపాయలు చేస్తున్నాడు. వాస్తవానికి 2000 రూపాయలు చేస్తే 1000 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆయనకు మిగిలేదు 1000 రూపాయలు. 1000 రూపాయలు 400 రూపాయలు కిరాయి ఆటోనా, 600 రూపాయలు మిగిలేదు. 400 పోతే 600 రూపాయలు, 600 అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు ఆయనకు. 18,000లో అందులో 600 రూపాయలు మిగులుతుంది రోజుకి. ఒక ఆటో డ్రైవర్కి వచ్చేసి 600 రూపాయలు అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు. 18,000 రూపాయలు ఆటో డ్రైవరు ఒక రెంట్ కట్టాలంటే 6,000 రూపాయలు రూమ్ రెంట్. స్కూల్ ఫీజులు పిల్లలకి, ఇంట్లో తిననికే చార్జ్, ఇంట్లో తినక బియ్యం లేదు. ఈ రోజు ఆటో డ్రైవర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మేము, సీఎం గారికి, ఈ రోజు స్పందించకపోతే ఓలా ఊబర్ ర్యాపిడో ఏడు ఉన్నాయో, వాళ్ళ సంస్థలు ఎక్కడ ఉన్నాయో, హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో కంపల్సరీ వారం రోజులు అక్కడ ముట్టడిస్తాము. అక్కడ కూడా స్పందించకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ముట్టిస్తాము. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆటో డ్రైవర్ ముఖ్య కారణము. ఎందుకంటే ప్రతి ఆటో డ్రైవర్ లో కస్టమర్ కూర్చుంటే ప్రతి ఆటో డ్రైవర్ కి చెప్పేది మేము, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం రాష్ట్రంలో తెప్పించుకున్నాము. రైతులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ బాగుపడతారు, రాష్ట్రం కూడా మంచిగా ఉంటది, స్వచ్ఛ సామలంగా ఉంటదని మేము అనుకున్నాము. ఇప్పుడు కూడా ఎవరిని పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. మేము 100% వారం రోజుల్లో డెడ్ లైన్ ఇస్తున్నాం. మేము వారం రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకపోతే కంపల్సరీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడ ముట్టడిస్తాము. లేకపోతే అక్కడ కూడా పట్టియకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి ఆడి ముట్టడిస్తాము. 100% మాకు కిలోమీటర్ కి చార్జెస్ అనేది పెంచండి దయచేసి. మా డిమాండ్ అది ఒక్కటే, లేకపోతే మేము చేయము. అది భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలకు ప్రతీకగా ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపే త్రివర్ణ పతాకం జాతీయ జెండా ఆమోద దినోత్సవం రోజున దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన సమర యోధులను స్మరించుకుందాం. మన త్రివర్ణ పతాకం వారి త్యాగాలకు, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీక. జాతీయ జెండాను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ విలువలను ప్రతిరోజు ఆచరిస్తూ మన జాతీయ పతాకానికి నిజమైన గౌరవాన్ని అందిద్దాం అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. సాహితీ యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ మహానీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలుచుకొని తెలంగాణ ఉద్యమానికి అక్షర సైనికుడిగా నిలిచిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ఆత్మను, ఆత్మ గౌరవాన్ని, సంస్కృతిని చిరస్థాయిగా చాటి చెప్పారు. ఆయన కవిత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తరతరాలకు స్ఫూర్తినిస్తూ తెలంగాణ సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచింది అని పేర్కొన్నారు. మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు భూసేకరణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణను అవసరమైన సర్వేయర్లను నియమించి బడ్జెట్ మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని, అనంతరం టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. కొడంగల్ అభివృద్ధి పనులను సమీక్షించిన సీఎం ప్రతి గ్రామం, తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై ప్రతి నెల పనుల పురోగతిని తనిఖీ చేస్తానని తెలిపారు. ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూములు కోల్పోయిన రైతులకు వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు అందించాలని ఆదేశించారు.
अल रियाज टूर्स एंड ट्रैवल्स, जहां पर डोमेस्टिक एंड इंटरनेशनल एयर टिकटिंग, वीज़ा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन, विजिट वीज़ा और उम्रा वीज़ा के साथ साथ वेस्टर्न यूनियन और मनीग्राम के अलावा दीगर कई सारी बेहतरीन सहूलियात भी यहां पर दस्तियाब रहेगी। मज़ीद तफसीलात के लिए दिए गए इस नंबर पर प्रोपराइटर मोहम्मद रियाज अहमद से रब्ता किया जा सकता है। फ़ोन नंबर है 9700358014 या फिर 9182535378 या फिर सीधे चले आए अल रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। आपका इत्मीनान ही हमारी कामयाबी।